భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి మంచి విజయం సాధించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఉప ఎన్నిక మనందరూ తెలుసు. మరి వారు గోపీనాథ్ గారి యొక్క ఆకస్మిక మరణం వల్ల వచ్చినట్టు ఒక ఉప ఎన్నిక. వాస్తవంగా రాష్ట్రంలో రావాల్సినట్టు ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి మరి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఉప ఎన్నికలు జరగాల్సి ఉండే. కానీ అధికార దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆ ఉప ఎన్నికలను పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. సో ఇక్కడ ఈ రోజు జూబ్లీ హిల్స్ మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, జూబ్లీ హిల్స్ అభివృద్ధి మేమే చేశామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇది మహానగరం, మరి మహానగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా కూడా మన 99 టీవీ కూడా నాకు తెలిసి జూబ్లీ హిల్స్ లోనే ఉంటది. బహుశా దేశంలో ప్రపంచంలో అందరు ఏమనుకుంటారంటే జూబ్లీ హిల్స్ అంటే అసలు చాలా ధనికులు ఉన్నటువంటి ఒక ప్రాంతం, చాలా అక్కడ చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి ఆ రోడ్ నుంచి పోయేటప్పుడు అందరు అనుకుంటారు. అంటే ఒరిజినల్ జూబ్లీ హిల్స్ ఈ జూబ్లీ హిల్స్ యొక్క దీంట్లో లేదు, అంటే ఈ ప్రాంతంలో లేదు. సో ఆ రోజు 2009 రాజశేఖర రెడ్డి గారు దీన్ని రీఆర్గనైజ్ చేసినప్పుడు సంబంధం లేనటువంటి షేక్పేటను కలిపి మొత్తం జూబ్లీ హిల్స్ అనేది మొత్తం చూస్తే మొత్తం కూడా బస్తీలతోటి గల్లీలతోటి ఉన్నటువంటి ఒక నియోజకవర్గం. మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి చేసిందో, మరి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే మరి ఆయన ఈ రోజు గల్లీ గల్లీలో రోడ్ షోలు చేస్తా ఉన్నారు. రోడ్ షోల బదులు ఆయన ఇంటింటికి ఒకవేళ పాదయాత్ర చేస్తే అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసేది. సో తాను చేయలేకపోతున్నాడు రోడ్ షోలో. తన యొక్క మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చేస్తున్నారు, వాళ్ళతో రిపోర్ట్ తెచ్చుకోవాలి. జూబ్లీహిల్స్ లో డ్రైనేజ్ లేక నీళ్ళన్నీ కూడా రోడ్డు మీద వారుతున్నటువంటి పరిస్థితులు. ఈ రోజు అక్కడికి పోయినటువంటి ప్రతి వ్యక్తి మాట్లాడుతున్నది ఏంటంటే, అరే ఏ విధంగా వీళ్ళు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు, ఈ బోరబండలో కావచ్చు, రహమత్ నగర్ లో కావచ్చు, మరి ఈ బస్తీల్లో వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అనేది ఈ రోజు నుండి ఒక చర్చ. రెండోది, ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి వాళ్ళకు వస్తున్నటువంటి రిపోర్ట్ల కారణంగా, ఎందుకంటే ఒక బై ఎలక్షన్లు ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి ఇన్ని రోడ్ షోలు చేస్తారని చెప్పేసి మనం ఎవరం కూడా ఊహించాం. మీరే ఇంతకుముందు చెప్పారు, ఇప్పటికి 3-4 అయిపోయినాయి. ఇంకా ఈ 3 రోజులు కూడా ఆయన రోడ్ షో కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని ఉంది. సో ఇప్పుడు అక్కడ చర్చ మీకు కూడా చూశారు, కేవలం రేవంత్ రెడ్డి గారు ఒకరే ఈ యొక్క కష్టపడుతున్నాడు ఈ యొక్క ఎన్నికల్లో. అందరూ కూడా ఇది ఫెయిల్ కావాలని చెప్పేసి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఒకటి. 2 క్యాండిడేచర్ విషయంలోనే చాలా పెద్ద చర్చ నడుస్తా ఉంది. వాస్తవం కూడా ఈ నవీన్ యాదవ్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, ఇవాళ హైదరాబాద్ లో మీరు చూస్తా ఉన్నారు, రోజుకో ఇన్సిడెంట్ చూస్తా ఉన్నారు. పగలే నిన్న కూడా ఎవరో కత్తిపోట్లతో చంపుతున్నటువంటి పరిస్థితులు, గన్ కల్చర్ వస్తా ఉంది. ఇవాళ ఎంఐఎం మొన్నటి వరకు హిడెన్ ఏజెంట్ గా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ నిన్న షేక్పేట్ లో మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళ ఎమ్మెల్యే నిన్న రోడ్ షోలో మరి పార్టిసిపేట్ అయినటువంటి సందర్భం చూసాం. బహుశా మరి ఈ రోజు రేపో ఓవైసీలు బ్రదర్స్ ఇద్దరు కూడా ఈ యొక్క ప్రచారానికి వస్తారేమో. ఏది చేసినా ఇలా ప్రజలందరూ కూడా, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు, నిన్న కూడా ఏం చెప్తున్నాడు, ఈ ఎన్నిక తర్వాత నేను 4 లక్షల ఇండ్లు ఇస్తా అని చెప్పేసి. మరి రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పుడు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు 119 నియోజకవర్గాల్లో ఇది ఒక నియోజకవర్గం కదా, ఇక్కడ మీరు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్పేసి ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండేది కూడా జూబ్లీ హిల్స్ లోనే, మరి వారి నివాసం దగ్గర ఉంటది. అంటే మీరు ఎన్నికల రాజకీయాలు చేస్తారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 66 మంది ఎమ్మెల్యేలు, మన మహబూబ్నగర్ ఒక ఎమ్మెల్యే చెప్పాడు, మాకు ఏం పని లేదు, సావులు పెండిళ్ళు తప్ప మాకు నిధులు లేవు, ఏమీ లేవు, ప్రజల్లోకి తిరగలేనట్టు పరిస్థితి ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే చెప్పారు. మరి ఇప్పుడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఉండేటువంటి అందరికీ వస్తున్నటువంటి ఒక పెద్ద సంశయం. కాబట్టి ఈ ఎన్నికల్లో ఒక ఎన్నిక ఓడిపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏమీ కూడా కాదు, ఈ ప్రభుత్వానికి ఏమీ కాదు. ఒకటి మాత్రం ఏం జరుగుతుందంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి ప్రజలకు ఇచ్చినటువంటి అబద్ధాలు ఆడొద్దు, మరి వీటిని మనము నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు ఆలోచన చేస్తుందని చెప్పేసి జూబ్లీ హిల్స్ వైపు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కేవలం జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క భవిష్యత్తే కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పేసి
చూసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీ ఇప్పటికే ఇవాళ వాస్తవం కూడా ఇంటింటికి మా యొక్క వ్యూహాలతో ఇప్పటికే 3 అంచెలుగా మనం ఇంటింటికి పోయాం, ఓటర్స్ని కలిశాం. ఇవాళ దీపక్ రెడ్డి ఒక సౌమ్యుడు. ఇవాళ అందరికన్నా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఇవాళ గుణగణాలు కావచ్చు లెక్కల్లోకి తెస్తే ఈజ్ యువకుడు. దీపక్ రెడ్డి కూడా రాజకీయాల్లో అనేక సంవత్సరాల నుంచి రాజకీయ నేపథ్యంలో మరి ఎలాంటి వివాదం లేనటువంటి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి నాయకునిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మరి చూడాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో ఒకటి మాత్రం జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నెలకొల్లి ఉన్నది ఏంటంటే, ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం యొక్క అభ్యర్థి కాంగ్రెస్ ముసుగేసుకొని ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని చెప్పేసి మరి ఈ ఎన్నిక ఎంఐఎం భారతీయ జనతా పార్టీ మధ్యలో జరుగుతున్నటువంటి ఒక వాతావరణం అయితే అక్కడ కనిపించింది. సో ఈ రోజు నుంచి కూడా బీజేపీ రోడ్ షోలు కూడా బీజేపీ చేస్తా ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క వారు, అదేవిధంగా బండి సంజయ్ గారి యొక్క నేతృత్వంలో, రామచంద్రరావు గారి యొక్క సారథ్యంలో మరి అందరం కూడా ప్రచారం మమ్మల్ని కావాలని చెప్పేసి, అంటే ఒక సోషల్ మీడియా కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా బీజేపీని కావాలని చెప్పేసి బదనాం చేసుకుంటూ పోయింది. కానీ ఈ రోజు బలమైనటువంటి అభ్యర్థి, ఈ రోజు బీజేపీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది. సో రేపు జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలిచేయడానికి బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బీజేపీనే గెలిపియాలని చెప్పేసి కూడా ఓటర్స్ యొక్క మనసుల్లో ఉంది. అందుకోసం మేము కూడా ఒకటే కోరుతున్నాం, జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ యొక్క భవిష్యత్తు మీదే కాదు, అందరి భవిష్యత్తు కూడా ఉంది. ఎందుకంటే 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాలా సంవత్సరాలు పరిపాలించిండ్రు. మరి వాళ్ళ పాలనలో కూడా కాంగ్రెస్ అభివృద్ధి జరగలే. సరే, కనీసం రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి జరగలే. నిన్న ఎవరో ఆయన లెక్కలు చెప్తున్నారు, 100 కోట్లు ఇచ్చినాం, 400 కోట్లు ఇచ్చినాం, 300 కోట్లు ఇచ్చినాం అని చెప్పేసి. మరి మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో మరి ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగిందో ఇలా కంపారిజన్ చేసుకుంటా ఉన్నారు. మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా ప్రజలు 100% కాంగ్రెస్ పార్టీ అమలుగా ఉన్నటువంటి అనేక హామీలు ఇచ్చింది. అది ఏది తులం బంగారం కావచ్చు, 2500 మహిళలకు ఇస్తున్నటువంటి కావచ్చు, నిరుద్యోగులు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే అనేక రకాలంటే ఏ హామీ కూడా మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇలా జూబ్లీహిల్స్ లో ఉంది. రెండోది, ఈ ఎన్నికల్లో అంత ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? మరి అజారుద్దీన్ ను ఇలా మంత్రిగా చేశారు. ఇలా దాంట్లోనే షబీర్ అలీ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు కూడా అనేక మంది మైనార్టీ నేతలు కూడా మరి ఒకవేళ పాలసీగా ఉన్నప్పుడు మరి మమ్మల్ని కాకుండా ఇవాళ ఒక క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లో 12 సంవత్సరాలు జీవిత నిషేధం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చేసి ఇవాళ మంత్రిని పెట్టారు. అది కూడా శాఖల్లో ఎందుకు అని చెప్పేస్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈయన ప్రపంచ క్రికెట్ ట్రోఫీ తీసుకొని వచ్చిందని అబద్ధాలు చెప్పాడు. మరి ప్రపంచ ట్రోఫీ తీసుకొచ్చినటువంటి క్రీడాకారుడు అయితే ఆయన క్రీడా శాఖ మంత్రులు ఇవ్వకుండా మరి ఇంకో మంత్రిని ఇచ్చారు. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెప్తున్నటువంటి అంచనాలు కావచ్చు, మాట్లాడుతున్నటువంటి విధానాలు కావచ్చు, వాళ్ళ చేష్టలు చూస్తున్నప్పుడు ప్రజలకు విశ్వాసం లేదు. కంప్లీట్ గా ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఉపయోగం లేదని ఒకటి ఉంది. రెండోది, గెలిపించినటువంటి ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పాత్ర పోషించాడని చెప్తే ఇప్పటికీ కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ఇవాళ ఫామ్ హౌజ్లకే పరిమితమై ఉన్నాడు. సో వాళ్ళ ఎమ్మెల్యేలను అండర్స్టాండింగ్ లోనే కాంగ్రెస్ పార్టీకి పంపుతారు. కాంగ్రెస్ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తారు. అందుకోసం ఒక ఎమ్మెల్యేలు గెలిపించినా ఇవాళ వీళ్ళ అసెంబ్లీలో ఏదో బలంగా వినిపించేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ జూబ్లీహిల్స్ యొక్క వాతావరణం ఉంది. సో ఇక్కడ